అమూల్యమైనటువంటి సూచనలు చంద్రకుమార్ గారు చేశారు. వారికి టీపీఎస్కే తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఒకటి, ఈ సాంస్కృతిక విధానానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లో మీరందరూ సూచన చేసినట్టుగా దాన్ని ఒక 3 భాగాలుగా తయారు చేస్తే బాగుంటుంది అనేది నా ప్రతిపాదన. అది కూడా మన చర్చ చేద్దాము, తర్వాత ఒక చర్చ కూడా పెడదాము. ఒకటేమో సాంస్కృతిక విధానం ఎలా ఉండాలనేది ఒకటి. రెండవది, ఆ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది రెండవ అంశం. మూడోది, కళాకారులకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ వాళ్ళకి సంబంధించినటువంటిది. ఇది 3 భాగాలుగా ఉండడం మంచిది. దీంట్లో ఇందులోకి అందులో రాకుండా అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆ రకంగా దీన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బుచ్చిరెడ్డి గారు సూచించినట్టుగా అవసరం అనుకుంటే దీనిపైన ఇట్లా తయారు చేసిన తర్వాత ఇంకొక వర్క్షాప్ లాంటిది కూడా నడిపి దాన్ని మరింత స్ట్రెంథెన్ చేయడానికి ఒక ప్రయత్నం చేద్దాము. ఇది టీపీఎస్కే రాష్ట్ర కమిటీలో కూడా దీనిపైన చర్చ చేస్తాం. ఇక రెండవది, మనం ఇది తయారు చేస్తున్నప్పుడు కూడా కొన్ని పరిగణలోకి తీసుకుంటే మంచిదని నాకు అనిపించింది. ఒకటేమో, మనం సంస్కృతి అంటే ఇది మనిషి సృష్టించిందే, మనిషి తయారు చేసుకున్నదే అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి దీన్ని. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, సంస్కృతి అంటే అది ప్రకృతి సిద్ధమైందిగా వస్తూ ఉంది. ఇప్పుడు సనాతనం అంటే అదే, సనాతనం అంటే ఇక మార్పు లేనిది, సాధ్యం కాదు. ఇది సృష్టించబడదంటే దేవుడు సంథింగ్ అంటే న్యాచురల్గా వచ్చేసింది అనేటువంటి భావన ఒకటి స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంస్కృతి అనేది మానవుడు సృష్టించుకునేదే కాబట్టి మానవుడు మార్చుకోగలుగుతాడు, ఏ రూపంలోకైనా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని, ఇది మారుతుంది, మార్చాలి అనేటువంటి భావాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. అట్లా దీనికి సంబంధించినటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది, మనకు ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు, అలాగే మనం ఏదైతే ఆచారాలు, నియమాలు, అలాగే మనం తిండి, వేషాధారణ, అలాగే ఇంకేంటి భాష, ఇవన్నీ కూడా సంస్కృతిలో అంటే మనిషి జీవితంలో ఎలాంటి పార్శ్వం కూడా వదిలిపెట్టదు సంస్కృతి. దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మారుతుంటాయి అనేది చెప్పాల్సిందే. అంటే కొన్ని కట్టుబాట్లు మారవు, కొన్ని ఇది మారదు, కొన్ని అది మారవు, అట్లా ఏం లేదు. దాంట్లో ఆరాధన పద్ధతుల దగ్గర నుండి మొదలు పెట్టేసి దేవుళ్ళు కూడా మారుతున్నటువంటిది మనం చూస్తాం. అంటే దేవతలు కూడా మారిపోతున్నారు. అదే అందుకనే కాబట్టి ఈ మార్పులన్నింటినీ కూడా చూడాలి. మనకు వైదిక కాలంలో ఉన్నటువంటి దేవుడు వేరు, తర్వాత వచ్చిన దేవుళ్ళు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి దేవుళ్ళు వేరు. అంటే అనేక రూపాల్లో ఉన్నటువంటి మార్పులు, మతాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక మార్పులు జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ అదే చెప్తున్నా. అందుకనే కాబట్టి ఇవన్నీ వేరువేరు దానికి ఎట్లా మారుతున్నాయి ఏంటి అనేటువంటి దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం చేస్తే మంచిది. దీంతో పాటు ఒక 4 మనం కల్చర్ని ఒక 4 భాగాలుగా మనం చూడాలి అనుకుంటా ఉన్నాం. ఒకటేమో, ఏ సాంప్రదాయాలు లేదంటే ఏదైతే సాంస్కృతిక రూపాలు ఇప్పుడున్నటువంటి వ్యవస్థకి సరిపోవో, అంటే పనికిరానివో, వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. వాటికి వ్యతిరేకంగా వెంటనే ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ చేయాలనేది ప్రతిపాదన పెట్టాలి. మనం ఇప్పుడు అంటరాంతనం ఉంది, అది పనికిరాంది, దానికి ఎందుకు ప్రభుత్వం దాని మీద ఎందుకు చేయదు? ఇది ప్రత్యేకించి అట్లాగే మహిళల సమానత్వానికి సంబంధించి మహిళల పైన జరుగుతున్నటువంటి కొన్ని హింస రూపాలు, ఇవన్నీ కూడా వీటిని ఎట్లా మనం ఇది చేస్తాము, ఇలాంటి కొన్ని ఐడెంటిఫై చేయాలి. ఫలాని సాంస్కృతిక రూపాలు ఇప్పుడు చాలా దుర్మార్గమైనవి, వాటిని ఎలిమినేట్ చేయాలి అనేది స్పష్టంగా మనం గవర్నమెంట్కు ప్రతిపాదన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఫైట్ మనం కూడా అందరం కలిసి కళా రూపాలకు సంబంధించినటువంటిది. రెండవది ఏంటంటే, కొన్ని సాంస్కృతిక రూపాలని సంస్కరించుకుంటే పనికొచ్చేటివి ఉంటాయి కొన్ని. అవి ఏమేమి ఉన్నాయి, ఆ సాంస్కృతిక రూపాలు ఎలాంటివి ఉన్నాయి, వాటిని సంస్కరించుకోవాల్సినటువంటి ఏవేవి, దాంట్లో మార్పులు ఏమేమి చేసుకోగలుగుతాము అనేటువంటిది ఏంటి అది చూడాలి. దాన్ని మనం సంస్కరించుకోవడం కావాల్సినటువంటి ప్రయత్నం అది చేయాలి. తర్వాత దీంట్లోనే కొన్ని ఇబ్బందులు ఏమున్నాయంటే, సాంస్కృతిక రూపాలతో పాటు ఆ సంస్కృతిని స్ప్రెడ్ చేసే కళారూపాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ కళారూపాలకు సంబంధించినటువంటి ఇప్పుడు భరతనాట్యం ఉంది, లేకుంటే కూచిపూడి ఉంది, లేకుంటే రకరకాల ఇప్పుడు శాస్త్రీయ నృత్యాలని చెప్పేసి అంటున్నాం. అలాగే జానపద కళలు ఉంటాయి. అంటే జానపద కళలలో ఉన్నది అంత అభ్యుదయమే, దాంట్లో ఉన్నదంతా మొత్తము అభ్యుదయం కాదు అనే అట్లేం లేదు. దాంట్లో జానపద కళలలో కూడా కొన్ని ఇప్పుడు ఏమంటాం దాన్ని, ఇప్పుడు ఏంటి బోనాలు ఎత్తుకొని శివసత్తులు చేస్తుంటాం, అంటే జానపద రూపంలో ఉంది. అందులో మొత్తం అభ్యుదయం అని అనుకోవడానికి ఏం లేదు. దాంట్లో కూడా కొన్ని ఇవి ఉంటాయి. అలాగే శాస్త్రీయ దాంట్లో కూడా
అభ్యుదయం కానటువంటి ఉన్నాయి దాంట్లో. కాబట్టి దాంట్లో ఏంటి అభ్యుదయకరమైనటువంటి ఫామ్ను మనం ఏదైతే విలువలని చొప్పించడానికి కావాల్సినటువంటి వాటిని మనం తయారు చేయడం, ఆ పద్ధతులలో తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అంటే సంస్కరించుకోవడం, కళారూపాలని అలాగే సాంస్కృతిక రూపాలని రెండింటిని కూడా సంస్కరించి ఇప్పుడు వాడుకోవడానికి ఏమేటికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా కొన్ని తెలంగాణలో ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా చాలా వైడర్గా కాకుండా ఇప్పుడు మనకి తెలంగాణకి ప్రత్యేకమైన కళారూపాలు, ఇప్పుడు బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, లేకుంటే ఇప్పుడు మొహర్రం చర్చ చేశారు మీరందరూ కూడా. మొహర్రం గురించి ఏం చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు మొన్న నేను మహబూబ్నగర్కి వెళ్ళా. మహబూబ్నగర్లో అయితే ప్రతి గ్రామంలో మొహర్రం హిందువుల కంటే ముస్లింల కంటే హిందువులు పెద్ద ఎత్తున జరుపుతున్నారు కలిసి. అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ మీరు ఎందుకు జరుపుకుంటా ఉన్నారని వాళ్ళకి వెళ్ళొద్దు మీరు అని చెప్పేసి ఇంటింటికి కూడా తిరిగి చెప్తున్నటువంటిది కూడా జరిగినట్టుగా దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ నేను పార్క్లో, అదే మొహర్రం అంటే అదే పీర్ల పండుగ, ఇది ఇక్కడ పార్క్లో కూడా మేము నడుస్తుంటే చెప్తున్నారు పక్కకున్న వాళ్ళు, మన వాళ్ళ పండుగ మన ఏంది చేయాలి, వీళ్ళ పండుగ, ఇట్లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటిది ఒక పరిస్థితి అయితే క్రియేట్ అవుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఎలాంటి అవి తీసుకోవాలి, ఆ రూపాలకు సంబంధించినటువంటి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మొత్తం అన్ని మైండ్లోకి వెళ్ళకున్నా కానీ కొన్ని ముఖ్యమైనటువంటి కళా రూపాలు కానీ లేకుంటే సాంస్కృతిక రూపాలు కానీ ఎంత సంస్కరించగలుగుతాం, ఎట్లా దాన్ని మార్పు చేయగలుగుతాం అనేటువంటి దాన్ని ఒక ప్రతిపాదన మనం ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పటికీ కూడా అభ్యుదయకరంగా ఉండి కొనసాగే కళారూపాలు లేకుంటే సాంస్కృతిక రూపాలు, నేను అందుకని రెండు వేరు వాడుతున్నా. సాంస్కృతిక రూపాలు వేరు, కళారూపాలు వేరు. కాబట్టి ఇవేమున్నాయి అలాంటివి, వాటిని మనం ఎలా వాడుకోగలుగుతాం అనే దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం, అది సాంస్కృతిక కేంద్రంగా అలాంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాం. దాంతోపాటు ముఖ్యమైనది ఏంటంటే నూతన సాంస్కృతిక రూపాలను సృష్టించడం, కళారూపాలను కూడా సృష్టించడం అనేది చాలా ముఖ్యమైనది. అయితే నూతన సాంస్కృతిక రూపాల దాంట్లో ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పినట్టు, అలాగే వినయ్ గారు చెప్పారు, వీళ్ళు చెప్పారు, రాజ్యాంగ విలువలలో ముఖ్యంగా సమానత్వం ప్రబోధించేది. అంటే ఇప్పుడున్నటువంటి అభ్యుదయము ఇప్పుడు ఏంటి సమానత్వమే, మనుషులందరినీ కనీసం సమానంగా చూసేటువంటి భావాలని మనం స్ప్రెడ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడం. అలాగే సహజీవనం, కలిసి జీవించేటువంటి మనుషులు పరస్పరం వివిధ సంస్కృతులు, వివిధ మతాలు, వివిధ భాషలు మాట్లాడుకునేటువంటి వాళ్ళు కూడా కలిసి జీవించవచ్చు అనేటువంటి ఒక దీన్ని కూడా మనం అంటే పరస్పరం సహనంతో సహజీవనం చేయగలిగేటువంటి ఒక సామరస్యపూరితమైనటువంటి వాతావరణాన్ని కూడా తీసుకురావడానికి సమానత్వం ఉండాలి. ఎలాగే సామరస్యంగా జీవించేటువంటి వాతావరణం కూడా దీన్ని కూడా మనం స్ప్రెడ్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవి మనం లౌకికవాదం పైన దాడి జరుగుతున్న ఈ నేపథ్యంలో లౌకిక విలువలు ఏంటి, ఎందుకంటే భారత సమాజంలోనే లౌకిక విలువలు ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్లో ఏ పద్ధతిలో ఉందో కానీ భారతదేశంలో ఎప్పుడో లౌకికవాదం అనేది ఇక్కడ ఉంది చాలా కాలం నుంచే. బౌద్ధము, జైనము, అలాగే లోకాయతులు కానీ, చార్వాకులు కానీ, సాంఖ్యం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి ధర్మాలకు సంబంధించినటువంటి అనేక రూపాలు, అనేక రకాలైనటువంటి ఇక్కడ కలిసి జీవించిన వేల సంవత్సరాల చరిత్ర మనకి ఇక్కడ ఉంది. దీంట్లో ఇంతకంటే ఇక లౌకికవాదం అంటే ఇంకా దానికి ఏముంది, వివిధ సంస్కృతులు కలిసి జీవించేటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇదేదో వెస్టర్న్ నుండి వచ్చిందో లేకుంటే బయట నుండి వచ్చింది అనేటువంటి వాదనలు ఏవైతున్నాయో అది కాకుండా మత సామరస్యము, లౌకికవాదము, అలాగే అభ్యుదయం సంబంధించినటువంటిది, అభ్యుదయ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్, అలాంటి కొన్నిటిని కూడా మనం అప్లోడ్ చేయడం ద్వారా అంటే నూతన విలువలను సృష్టించడం అనేది మన రాములు గారు అన్నారు కదా, కొత్తవి సృష్టించకుండా పాతవి ధ్వంసం కావడం అనేది అంత ఈజీగా ఏమీ ఉండదు. కాబట్టి ఇవన్నిటిని మనం క్రోడీకరించుకుంటూ మరి ఒకసారి, ఎందుకంటే ప్రజా సాంస్కృతిక కేంద్రంగానే ఈ డాక్యుమెంట్ ఒకటి మళ్ళీ దీనికి తయారు చేస్తారు. ఒక చర్చ ఇంకా దీనికి ఇంకా కొంత డెప్త్గానే ఆ చర్చ చేయాలి. ఎందుకంటే చాలా పెద్దది సంస్కృతి అంటే ఏదో ఒక రోజులో టక్కున లేకుంటే ఒక గంటలోనో 2 గంటల్లో అయిపోయేది ఏం కాదు. కాకుంటే కొంత మినిమం కొన్ని లిమిటేషన్స్తో అయినా ఒక సమగ్రమైనటువంటి పత్రాన్ని రూపొందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ యొక్క దీంట్లో పాల్గొని మీ అందరి యొక్క విలువైనటువంటి సమాచారం, మీ యొక్క సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసిందని చెప్పేసి ప్రకటిస్తూ మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.